ఇప్పుడు మనం అందరం కూడా వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, స్థానిక సంఘాలుగా, సహవాసంగా పొందిన అనుభవించుతున్న నష్టం మనకందరికీ బాగా అవగాహన అయింది. ఇది ఎవరో నాకు తెలియదు అని అనలేం. అయితే ఇక్కడ ఏదో ఒక్కొక్కరు బావిలో నీళ్ళన్నీ వాళ్ళే పోసుకున్నారు అన్నట్టుగా మాట్లాడమంతా సమంజసం కాదు. ఏ చెట్టుకు తగ్గగాలి ఆ చెట్టుకు. ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడి మరి ఎట్లయిపోయినాయి, మేము ఇట్లా అయిపోయినాం, నేను ఇట్లా అయిపోయినాను కాదని అయినాం. ఒకరిద్దరు కాదు, నేను చెప్తున్నాను. సేవకులు, నాయకులు వీళ్ళందరికంటే మించి ఒక సామాన్యమైన స్థానిక విశ్వాసుల కుటుంబాలు ఎంత నష్టపడ్డారు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కన్నీళ్ళు సంఘాల్లో, ప్రార్థనలో వింటా ఉన్నాం. నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే ఎంత మేమే పడ్డాం, బావిలో నీళ్ళన్నీ నేనే పోసుకున్నాను అనుకుంటారు. ఇది సమంజసం కాదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ జస్టిఫైయింగ్ అవర్ సెల్ఫ్. ఇదేదో మనల్ని మనము సమర్థించుకోవడం లాంటిది, సరైనదే కాదు. సమాధానానికి ఇలాంటి సమర్థనలు ఏమాత్రం ప్రయోజనకరంగా, సహాయకరంగా ఉండవు. ఇప్పుడు కొంతమంది చెప్పారు, బబ్బీ చెప్పాడు ఉన్నాయి చెప్పాలా అని. ఇక నేను కూడా ఉన్నాయి చెప్పాలంటే చెబితే మంచిది. ఎందుకంటే కొంతమందిని మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి. ఎట్లా వచ్చినా ఈ సమస్యలు ఇవన్నీ అని. వాస్తవానికి 96వ సంవత్సరంలో నేను చీరాల్లో ఉన్నప్పుడు మందిరం డెడికేషన్ జిటి గారు, ఫిలిప్ గారు ఇద్దరు ఉన్నారు. 96 అవును. అప్పుడు చాలా పరిస్థితులు జరుగుతున్నాయి సహవాసంలో, ఇక్కడ హెబ్రోన్లో, స్థానిక సంఘంలో. దానికంటే ముందు ఒక మాట చెప్తా. ఈరోజు దైవజనులు భక్సింగ్ గారు ఏర్పాటు చేసి మనకి ఇచ్చిన ఈ సేవ, పరిచర్య, ఈ దర్శనంతో కూడిన సేవ మన జీవితాల్లో అది కొనసాగించుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే విశ్వాసుల తప్పు కాదు, వారి త్యాగం ఆగిపోలేదు, వారి సహకారం ఆగిపోలేదు. సామాన్యుడి విశ్వాసులు శక్తికి మించి ప్రభు నామను బట్టి ప్రభు పని, పరిచర్య, సేవ కొరకై అన్ని విధాల సాయం అందించారు. దేవుని సేవకులతో, నాయకులతో నిలబడుతున్నారు. ఆ తర్వాత మనం కూడా చేస్తూ వచ్చాం. అంతో ఇంత చేస్తూ వచ్చాం. దేవుని దయ వల్ల ఇలాగా జరుగుతూ వచ్చింది పరిచర్య. ఇన్ని సమస్యలున్నా కూడా పరిచర్య అనేది ఏం ఆగిపోయి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అంతా కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది ఈరోజు మనల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చింది. కనుక ఇప్పుడు సమాధానం అనే విషయం మనం ఆరంభించాం, మంచిదే. అయితే నేను ఒక 2 మాటలు వెనక చరిత్ర చెప్తాను. దైవజనులు భక్సింగ్ గారు కొన్నిసార్లు కొంతమంది అంటున్నారు, మీరు బాధపడకండి, దయచేసి నన్ను విమర్శించడానికి ప్రయత్నించకండి, ఆలోచించండి. ఏంటి అని అంటే దైవజనులు భక్సింగ్ గారి దర్శనం అని అంటున్న పరిస్థితులు చూస్తాం. దైవజనులు భక్సింగ్ గారి 1971 సంవత్సరంలో ఈ దర్శనం వచ్చుంటే ఆయన 36-37 సంవత్సరాల నుంచి ఏ దర్శనంతో సేవ చేశాడు అని నేను ఒక మాట అడుగుతాను. కాబట్టి తర్వాత అవసరాన్ని బట్టి దైవజనులు భక్సింగ్ గారు సొసైటీని ఏర్పాటు చేస్తే చాలా సంతోషం. ఎందుకు అని అంటే పరిస్థితులు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు తదనుగుణంగా
మన పరిస్థితులు కూడా మార్చుకోవడం అనేది చాలా అవసరమే. ఒకప్పుడు బక్సింగ్ గారు మద్రాస్ జోహోషామాలో ఆదివారం వంట వండి లవ్ ఫెస్ట్ పాత్ర తేవాలంటే బోర్డు అంత అవుతుంది. కొన్ని వారాల ఖర్చుగా మనం ఆ బాడిగ రెంట్ ఏమి తీస్తామో దాన్ని పెట్టే సొంత ఇవన్నీ కొనుక్కొని మనం చేసుకోవచ్చు బ్రదర్ అంటే బక్సింగ్ గారు అన్న మాట ఏంటో తెలుసా, వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్ అవర్స్, మనకంటూ ఏది ఉండకూడదు, వద్దు అన్నాడు. అయితే తర్వాత నా పర్సనల్ అనుభవం ఆయనతో ఉన్నది నేను చెప్తాను. ఆ చిన్న పల్లెటూరు పంపించారు బ్రదర్, అక్కడ మందిరం కట్టుకోవాలంటే ఏం అడగలే నేను. ఆయన ఊరికి మందిరం కట్టుకోవాలి ప్రార్థన చేసి ఫుడ్ ట్యాచ్డ్ షెడ్ అన్నాడు, తాటాకులు పని చేసుకోమన్నాడు. వీటి మీద ఆయనకి ఎప్పుడు మనసు లేదు. ఆయనకు అవసరమైంది స్థానిక సంఘాలు సేవ పరిచర్య విస్తరిస్తున్న సందర్భంలో ఇవి కావాలని అవసరమైంది. కాపాడేసుకున్నారు. అయిన తర్వాత దీన్ని కాపాడుకున్న దానికి ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి ఒక సొసైటీ అనేది ఉండాలనుకున్నారు, మంచిదే. ఆ ప్రకారం కొంతమంది మరి మన బక్సింగ్ గారితో తోటి వారు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం బక్సింగ్ గారు ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. దాని ద్వారా ఈరోజు ఇవన్నీ కాపాడబడుతూ వస్తున్నాయి. అయితే నేను ఒక మాట చెబుతున్నాను మిమ్మల్ని, సొసైటీ ప్రకారం జనరల్ బాడీ అనేది జరగాలి సంవత్సరానికి ఒకసారి. ఏ రోజైనా బక్సింగ్ గారు ఆయనతో ఉన్న పెద్దలు జనరల్ బాడీ మీటింగ్ ఉంది అని జనరల్ బాడీ మెంబర్స్ ఎవరినన్నా పిలిచాడా? ఏ రోజు పిలవలే. అంటే దాని అర్థం ఏంటి బక్సింగ్ గారి స్పిరిట్ ఏంటి, ఆయన ఆత్మ ఏంటి, ఆయన తాత్పర్యం ఏంటి, ఆయన దర్శనం ఏంటి? ఇది ఎప్పుడైనా మన జీవితం ఇక్కడ చాలా మంది ఆయనతో తిరిగిన వాళ్ళం, ఏ దినమైనా ఆయన నోట ఈ మాట వాడాడా, లేకపోతే ఇలాంటిది ఏర్పాటు చేశాడా? లేదే లేదు. కాబట్టి ఇందాక మీరు చాలా మంది చెప్పారు, ఇది ఓన్లీ దిస్ ఈజ్ రిలేటెడ్ ఇన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది గవర్నమెంట్, దానికి సంబంధించి. సరే, 2004 సంవత్సరం వచ్చింది. అంతవరకు సజావుగా సాగుతూ కొన్ని కేసులు అప్పటికే ఉన్నాయి. ట్రస్ట్ వచ్చిన తర్వాత సొసైటీ ఉన్నప్పుడు కూడా కేసులు చాలా ఉన్నాయి. పీటర్గా చెబుతూ వచ్చారు ఎట్లా పరిష్కారం చేసే విషయంలో జోక్యం చేస్తున్నారు ప్రమేయం. మేము మాలో కొంతమంది సేవకులు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాము. సందర్భంలో కోర్టు కమిషన్ వేసింది, ఇది పరిస్థితి అంటే అయ్యా దయచేసి ఏదైనా చేయగలిగింది మీరు జోక్యం చేసుకుని చేయమని అడిగాం. ఆ ప్రకారం అయిపోయింది. దేవుని దైవాలు వాళ్ళు రాలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు 2004లో సొసైటీని డిజాల్వ్ చేసేదానికి పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ తర్జన భర్జన పడతాం జరుగుతూ వచ్చింది. ఆ సందర్భంలో నేను తర్వాత ఆండ్రూ గారు శ్యామసనం ముగ్గురు కలిసిపోతుంటే అయిన తర్వాత నేను మెంబర్ అని చెప్పి నన్ను అలవ్ చేశారు, వాళ్ళు పంపించేశారు. అయిన తర్వాత చెప్పండి అని అంటే నేనే కొంచెం మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడాను, కఠినంగానే మాట్లాడాను. దానికి తర్వాత ఫిలిప్ గారు నా మీద చాలా ఇదైనాడు. అప్పుడు నేను ఒంగోలుకు వచ్చాను. అది 2004 సంవత్సరం ఏప్రిల్ మాసంలో అక్కడ కొత్తగా కట్టిన మంది డెడికేషను. అయితే మార్చిలో ఇది జరిగింది. నేను మాట్లాడిన దానికి తర్వాత డెడికేషన్కి ఇన్వైట్ చేస్తే మేము రావడం మీకు ఆశీర్వాదమా, ఆయన ఇంకా కొంతమంది జాన్సన్ వైట్ మాట్లాడే కదా మనం పోవాలని అయ్యింది ఆయన అంటే ఆఖరికి నేను అన్నాను. ఆయన లెటర్ రాశారు, నేను ఒక లెటర్ రాసి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ యూ సే నో ఐ వోంట్ కమ్, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ విల్ గో ఆన్, బట్ యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు గాడ్ అని రాశాను. తర్వాత ఏమైందో రెస్పాండ్ అయినాడు, వస్తానని వచ్చాడు. అప్పుడు జీటీ గారు కూడా పిలువ అన్నాడు. జీటీ గారిని కూడా పిలిచాము, ఆయన రాలేకపోయినాడు. సరే, అటు జరిగిపోయింది. ఏం మాట్లాడాను 2004లో అంటే నేను చాలా మాట్లాడి ఎన్ని చెప్పను కానీ ఒక్క ప్రశ్న అడిగించేవారు. దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు సొసైటీని డిజాల్వ్ చేసి ట్రస్ట్ పెడితే సంఘాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయా?
సేవా ధర్మం సక్రమంగా సాగుతుందా, సేవకులు క్షేమంగా పరిచయం చేయగలుగుతారా అది ఒక్కసారి జవాబు చెప్పండి. ఆయన కూడా ఏం చెప్పాడు నోరు తెరవలే. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ చేశాను. ఏ రిక్వెస్ట్ అంటే, మీరేదో మమ్మల్ని పిలిచారు రమ్మని, ఇక్కడ మేము వచ్చాం కొంతమంది, మమ్మల్ని జనరల్ బాడీ అని చెప్పేసి పిలిచారు, మంచిదే. మాకు ఏం జనరల్ బాడీ ఏమో పక్షం గారు మాకు ఎప్పుడు చెప్పలే, అయినా సరే పిలిచారు కాబట్టి వచ్చాం. అయితే ఈ సంఘాలు, ఈ సేవా పరిచర్య ఇంత వృద్ధిలోనికి రావడానికి అసలు మేము ఎక్కడో లిటిల్ బిట్ కారణం అయితే, దీనికోసం త్యాగం చేసినటువంటి పెద్ద సేవకులు ఉన్నారు, సంఘాల్లో పెద్దలు ఉన్నారు, బాధ్యులు సహోదరులు ఉన్నారు, ఎంతోమంది దీన్ని వెనుకున్నారు. కాబట్టి కనీసం ఆ సంఘాల నుంచి కూడా కొంతమందిని పిలిపించి, అయ్యా మేము ఇలాగా చేయబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పి చేస్తే బాగుంటుంది అంటే, జీటి గారు అన్నారు, వాళ్ళంతా మాకు అవసరం లేదయ్యా, మీరు సంతకాలు పెడితే చాలు అన్నాడు. నేను పెట్టలేదు, నాతో పాటు ఇంక ఇద్దరు సోదరులు పెట్టలేదు, అది జరిగిపోయింది. సరే ట్రస్ట్ పెట్టేశారు. తర్వాత మన సమస్యలు వస్తూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మేము అపోజ్ చేసిన వాళ్ళు మేము, తర్వాత ఎవరినైతే అపోజ్ చేసామో ఆ జీటి గారు, ఆ ఫిలిప్ గారితోనే మళ్ళీ పెద్దలే నాయకులతో సేవలతో నిలబడ్డాం మేము. కారణం ఏమిటి అని అంటే, ఒబీడియన్స్ అనుకున్నాం. అంతే, పెద్దలకు నాయకులు విధేయత చూపాలి అనుకున్నాం, విధేయత చూపాం మా మాత్రం. అంతే, అంతేగాని ఆ విధేయతలోనే మేము వారితో కలిసి కొనసాగుతూ వచ్చాము. కాబట్టి ఏనాడు సొసైటీని మేము కాదని అనలేదు, లేకపోతే ట్రస్ట్ అనే అక్షరాలను సమర్థించుకోవడానికి మేమేమి ఇష్టపడలేదు నాడు నేడు. సంఘ క్షేమమే ధ్యేయంగా దేవుని సేవకులుగా మేము కలుస్తూ వచ్చాం. కనుక దీని మీద మాకేం మనసు లేదు. అది నేను కానీ నాతో సేవకులు ఉన్నవారి విషయంలో కానీ నేను చెప్పగలను ధైర్యంగా మాట. ఆ తర్వాత 2012 నుంచి, తర్వాత డిసెంబర్ నుంచి, తర్వాత 13 నుంచి ఇలాంటి పరిస్థితులన్నీ తయారైనాయి. అప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, మాలో మేము అని కలిసికట్టుగా చెప్పుకుంటున్నాము. మాలో కొంతమంది ఈ పెద్దలతో కలవడం జరిగింది, తిమోతి గారితో కలవడం జరిగింది. అప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చారు, ఒకరిద్దరు. ఈవెన్ దట్ సో కాల్డ్ పర్సన్ ఆల్సో, ఇందాక కొంతమంది పేరే చెప్పారు, నేను పేరే చెప్పదలుచుకోలే, వచ్చారు. అప్పుడు మా తరపు చెప్పింది ఒకటే, ఏం చెప్పాము, సహవాసంలో సొసైటీతో కలిసి పనిచేయడానికి మాకు ఏ ఆటంకము లేదు అని చెప్పేశాం. ఈరోజు సమాధానానికి ఇదంతా ఏర్పాటు చేసి కలిసి పనిచేస్తారని మీరు అడుగుతున్నారు ఓపెన్గా. ఇది రహస్యంగా జరిగిన సందర్భాలు ఒకటిసారి కాదు, 2 సార్లు 3 సార్లు. అయితే ఒక కండిషన్ పెట్టాం. ఏంటి కండిషన్ అంటే, భగత్ సింగ్ గారి పెట్టిన 1971 సంవత్సరం ఆ సొసైటీ అయితేనే మేము మీతో ఏకీపిస్తామంటే, లేదు ఇప్పుడు సొసైటీ ఉంది కదా, చేస్తున్నాం కదా, మీరు మాతో వచ్చి కలిసండి, కలవండి అన్నారు. మాకు తెలుసు ఈ సొసైటీ ఏంటో, మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు సొసైటీ బోర్డు పెట్టుకొని చేసి ఇవన్నీ ఇష్యూ చేసే, లెటర్స్ చేసే కథలని అప్పుడు వాళ్ళకు తెలుసు ఆ సంగతి. అప్పుడు ఆఖరికి ఆ వ్యక్తి సోకాళ్ళు పర్సన్ అన్నాడు, నిజమే అన్నా, ఇది కాదు, ఒప్పుకున్నాడు, ఇది కాదు, ఇది నిజమైంది కాదు అని. ఇక్కడ ఉన్న మాలో కొంతమంది ఎవరైతే దీంట్లో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా ఒక రిజిస్టర్ ఆఫీసు సబ్మిట్ చేశారు. దిస్ ఈజ్ ఫేక్ బాడీ అని సబ్మిట్ చేసిన వాళ్ళు ఈరోజు ఇంకా బ్రతిగా ఉన్నారు. మరి దాంతో మేము కలిసి సేవ చేయాలన్నా? అందుకు నేను కానీ మాతో ఉండే సేవకులు కానీ రిజిస్టర్ చేశాం. ఏ రోజైనా మీరు భగత్ సింగ్ గారి సొసైటీ తీసుకురండి, మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఈ రోజు కూడా అదే మేము చెప్తాం. కాబట్టి మమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోకండి. దేవుని సేవకులు అందరి తరపు నేను ఒక మాట చెప్తాను, మాకు సొసైటీ ట్రస్ట్ అనేది కాదు ప్రాముఖ్యమైనది, దేవుని సేవ. దానికి పిలువబడ్డాం, దానికి నిలబడతాం. అయితే ఇది ఆధారం చేసుకొని కొంతమంది మా మీద లేనిపోని సమస్యలు రుద్ది మా మీద కేసులు పెట్టి చేస్తే
ఎవరండి ఏ రోజైనా జాన్ సుబ్బారెడ్డి కానీ లేకపోతే ఇంకొకరు కానీ నాతో ఉండేవాళ్ళు మేము ఏ సంఘానికైనా వెళ్ళి గొడవ చేశామా? ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి చాలు. అదే గొడవ చేసింది మా దగ్గరకు వచ్చి ఎవరు? వాడు రాలేదా? అసోకాల్ పర్సన్ అనేవాడు ఎంతమంది తీసుకుంటారా? బయటికి లాగలేదా? లేదు కేసులు పెట్టలేదా? ఎన్ని సంఘాల మీద చేశాడు మా ఏరియాలో కూడా మీకు అందరూ తెలుసు. రాష్ట్రం అంతా ఈ రాష్ట్రం రాష్ట్రం చేశారు. హూ ఆర్ బిహైండ్ దట్ సచ్ ఫెలో? ఎవరు వాడు అనుకున్న వాళ్ళంతా? కాబట్టి దేవుని సేవకు వచ్చిన మేము సేవకు నిలబడతాం. సువార్త వ్యాపకం, ఆత్మరక్షణ, సంఘక్షేమ కొరకే. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ట్రస్ట్. వీ వాంట్ టు స్టాండ్ విత్ దిస్ సొసైటీ అట్ ఎనీ కాస్ట్. నో డౌట్ అట్ ఆల్. మీరు ఎవరు కూడా మీ మనసులో ఆ విషయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని గురించి అపార్థం చేసుకోవద్దు. అయితే ఇప్పుడు నేను ఇంకో మాట్లాడతాను. ఏంటి అని అంటే, ఇందాక జాన్ స్టూవర్ట్ గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చివరి వచనం చదివి 2 పదాలు ముఖ్యం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను ధనయుడు. తర్వాత ఇంకొక వాక్యం 133వ కీర్తనలో ఇక్కడ దీంట్లోనే సంతకాలు చేసి దాంట్లో పెట్టారు. ఆ సహోదరుల ఐక్యతగా నివసించడం ఎంత మేలు ఎంత. దానికి ఒక మాట చెబుతాను. మర్యాదగా చాలా ప్రాముఖ్యమైన పదం, చక్కని పదం. దేవుని ప్రజల మధ్య ఆ మర్యాద మనకు ఉండాలి. ఒక మాట చెబుతాను. వాస్తవానికి మనం లోకంలో చూస్తే వాళ్ళు ఎంత కొట్లాడుకుంటారు. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు హాయ్ బాయ్ అనుకుంటారు, పలకరించుకుంటారు. మాకు అది సరే వదిలేసారు. రెండవ పదం క్రమముగా. ఈ సమాధానం అనేది చాలా సంతోషం. సోదరులు తీసుకున్న బాధ్యత. ఇది సామాన్య విషయం కాదు. ఆ తలనొప్పి దినాలు తరబడి మరి చాలా విపరీతమైన పరిస్థితులు. అలాంటి వారు తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే సంఘము దైవజన భక్సింగ్ గారు ఆయన ఆరంభించిన సేవ పరిచర్య దాన్ని చక్కగా సమాధానం కొనసాగించాలి. మీరు చెప్తా వచ్చారు, మనకు అందరూ తెలుసు. ఈరోజు బయట మన గురించి ఏమంటున్నారు. అంతేకాదు మేము రిక్వెస్ట్ చేసాము ఒక సందర్భంలో ఎవరితోని, ఫిలిప్ గారితో కూడా, జీటీ గారితో కూడా, చూడు మీరు కోర్టులో కేసులు వేసేసి ఏదో ఒక ఆర్డర్ తీసుకువచ్చి పుల్పిట్ మీద నిలబడితే లోకం సంఘం ఏమనుకుంటుంది మిమ్మల్ని గురించి, మీతో ఉన్న మమ్మల్ని గురించి ఏమనుకుంటారు? అదే వీళ్ళు కోర్టులో ఆర్డర్ తీసుకుని నిలబడ్డారు హెబ్రోన్లో అనుకోరా? కాబట్టి ఒక సమయంలో తెగించి చెప్పాల్సిన సికింద్రాబాద్ హోటల్లో మీటింగ్ పెట్టుకుంటే ఎవడున్నాడు, వీళ్ళంతా ఉన్నారు, ఎఫ్సీఎస్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఒకటే మాట చెప్పా, ఎందుకు కొట్లాడేది? సమాధానం కూడా దేవుడు పిలిచాడు కాబట్టి వదిలేసేద్దాం. ఎవరు చేసుకుంటారు చేసుకోండి, మనం చేసుకుంటే చేసుకున్నాం. దేవుడు మన పని ఆశీర్వదిస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు నా మీద కూడా ఇదైనా. కాబట్టి మేము రెండింటికి చెవులేదు రేవలం. అర్థమైందా? సరే, నేను చెప్పగలిగేది ఏంటంటే చివరిగా ఈ సమాధానం ఐక్యత అనేటటువంటిది రావాలి అని అంటే ఒక క్రమం అనేది అవసరం. ఏంటి ఆ క్రమం అని నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఇక్కడ ఉండి అందరిని అడుగుతున్నాను. స్పెషల్గా ఐ ఆల్సో, అంటే ఇట్ ఇస్ నాట్ క్వశ్చన్ ఆర్ ఏదో చేసి కాదు కానీ, బట్ దిస్ మై రిక్వెస్ట్. వాట్ ఈస్ ది ఆర్డర్ టు బ్రింగ్ దిస్ పీస్? దెర్ మస్ట్ బి సమ్ ఆర్డర్ కదండి. దానికి ఇంకో వాక్యం నేను చెబుతున్నాను. 2వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయంలో నేను చదువుతాను ఆ వాక్యం. 2వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయము 35వ వచనం. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలుగు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగింది. ఎప్పుడు వస్తుంది దేవుని మందిరంలో? దేవుని సేవలో క్రమం ఎప్పుడు వస్తుంది అనేది మనం చూస్తే ఈ కింద ముందు అధ్యాయాలు వెళితే నాయకులైన వారు అన్ని క్రమపరిచారండి. ఎవరు ఎక్కడ పని ఏంటి, పరిచర్య ఏంటి, ఎవరు చేయాలా, ఎక్కడ ఉండాలి, సరే ఎవ్రీథింగ్ వాజ్ డిసైడెడ్. అదేమి లేకుండా క్రమంగా ఎడ దొరుకుతుంది?
కాబట్టి I request the leaders who have taken this initiation to bring peace and harmony between us, you make some order. ఆర్డర్ చేస్తే దానికి ఎవ్వరం కాదనం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మేమందరము మేము సేవకులం అందరి తరపు చెబుతున్నాను, మేము సమాధానానికి ఇష్టపడుతున్నాం. రెండోదిగా ముందే చెప్పాను, రాష్ట్ర సొసైటీని క్వశ్చన్ మాకు లేదు. కాబట్టి దైవజనులు భక్సి గారు పెట్టారు కనుక దానికి పోయి ఆ ప్రకారం చేసుకుందాం. అయితే అది దానికి పోయి చేసుకునే టైంలో కూడా బిఫోర్ దట్ వీ నీడ్ టు లే అవుట్ సమ్ ఆర్డర్. ఏదైనా ఒక క్రమాన్ని ఇది అంటూ చెప్పండి. ఆన్ దోస్ ప్రిన్సిపల్స్ మేము చాలాసార్లు పెద్దలు రిక్వెస్ట్ చేశాం. ఎవరి ఫిలిప్ గారిని, జీటి గారిని అన్న మీరు ఇట్లా చేద్దామంటారు. యూ లేఅవుట్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్కింగ్. వేర్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఫర్ వర్క్? ప్రిన్సిపల్స్ ఆర్ వర్కింగ్ ఫర్ వర్కింగ్ ఇన్ రైటింగ్. అడిగాం వాళ్ళను. దేర్ వర్ నో ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రైటింగ్. ఈ రోజు కూడా ఇంతే. ఏంటి సమాధానం? యూ లేఅవుట్ సమ్ ప్రిన్సిపల్స్, యూ బ్రింగ్ అవుట్ సమ్ ఆర్డర్, పుట్ ఇట్ బిఫోర్ ది లీడర్స్, దో నాట్ బిఫోర్ ఆల్. అందరి ముందు కాకపోయినా నాయకుల ముందు, పెద్ద వారి ముందు, దైవసేవకుల ముందు పెట్టండి. అది దిస్ ఈస్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఇన్ ఫ్యూచర్ అనేది పెట్టండి. ఆ ప్రకారం మనం పోదాం ముందుకు. ఎందుకంటే ఈరోజు పెట్టుకొని రేపు మళ్ళీ అది ఇట్లా ఇది ఇట్లా, నువ్వు ఒకటి చెప్తావు, నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్తాడు. ఎటకుతుంది? కుదరదు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, క్రమములు ఇచ్చాడు. దాని మీద వాళ్ళు బేసై పరిచయం చేశారు. అట్లా సమాధానం వస్తూ వచ్చింది, క్రమం అనేది ఏర్పడుతూ వచ్చింది. తర్వాత ఇంకో పదం చెప్తున్నా, ఏంటి? ఐక్యత అన్నారు. ఐక్యత అనేది దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం చెప్పాడు. పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యని ఏం చేయాలా? హత్తుకోండి. భార్యాభర్తల మధ్య ఐక్యత. దేవుడు పౌలు అన్నాడు 1 కొరింథీ 7వ అధ్యాయం 15వ వచనంలో, దేవుడు సమాధానంగా ఉండడానికి మనల్ని పిలిచాడు. భార్య అయినా భర్త అయినా కుటుంబంలో కూడా అది చెప్పాడు. అయితే ఎప్పుడు వారి మధ్య లీవింగ్ అనేది లేకుండా క్లీవింగ్ అనేది రానే రాదు. కాబట్టి ఏమేమైతే ఆబ్స్టికల్స్ అనేవి ఇప్పుడు మన జీవితాల్లో, సహవాసంలో మన మధ్య తెచ్చి మనల్ని విభజించాయో, ఆబ్స్టికల్స్ అన్నిటినీ, ఆటంకాలన్నిటినీ చెప్పండి. లెట్ us come together and remove all these things. Layouts, principles of working together, lay out certain principles on the basing of the God's word to bring out the peace and unity and harmony. అట్లా మనం భవిష్యత్తులో ముందుకు పోదాం. మేము మాత్రం ఖచ్చితంగా సమాధానానికి ఇష్టపడుతున్నాం. ఎన్నోసార్లు నేను ఇందాకే చెప్పాను, రిక్వెస్ట్ చేశాం, అది వర్కౌట్ కాలేదు. ఈరోజు మళ్ళీ పెద్దలు బాధ్యత తీసుకున్నా, చాలా సంతోషం. నేను నమ్ముతున్నాను ఇది వర్కౌట్ అవుతుందని, కావాలని ప్రార్థన చేస్తున్నా. ఇది వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం. కాబట్టి కాకపోతే ఒక క్రమం అనేది రావడానికి, ఒక ఐక్యత అనేది రావడానికి ఏం విడిచిపెడదాం. ఏ క్రమాలు మనం అనుసరించి పాటించి భవిష్యత్తులో పనిచేయాలో దానికి లేఅవుట్ సర్టన్ ప్రిన్సిపల్స్. ఆ తర్వాత మనం కలిసిపోదాం. సంతకాలు కాదు, ఇంకేమైనా పెట్టుకుందాం, అందరం కలిసి ముందుకు పోదాం. ఇది నా మనవి. నేను చెప్పగలిగింది కొన్ని మాటలు. నేనేం లేని డిస్కషన్స్లో, కాకపోతే ఈ విషయాల్లో ఉన్నాను. నేను గత కొన్ని రోజుల నుంచి, కొంతకాలం నుంచి కూడా ఉన్నాము. అయితే దేవుని చిత్తమైంది. ఈ ప్రకారం దేవుడు తన సేవ ప్రియులను తీసుకొని వచ్చాడు. ఈ ప్రకారం పనిచేయడానికి ఆయన చాలా సంతోషించి పవన్ కనపరుస్తున్నాను. థ్యాంక్ యూ.